హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము మహేష్ అన్న దగ్గర ఉన్నాము, రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో. ఇక్కడ సైవాల్ ఆవులు అమ్మడానికి ఉన్నాయి. మహేష్ అన్న అంటే మనం వీడియోస్ ఆల్రెడీ చేసినాము. అన్న దగ్గర సైవాల్ గిర్ ఆవులు తెచ్చి అమ్ముతారు. ఇక్కడ ఏంటంటే అన్న దగ్గర వచ్చిన 8 రోజుల తర్వాత ఆవులు ఇస్తారు. సెట్ అయిన తర్వాత ఆవులు ఈనిన తర్వాత కావాలన్నా ఇస్తారు, ప్రెగ్నెంట్ ఉన్నా ఇస్తారు, ఇంకా పాలు చూపెట్టి మరి ఇస్తారు. చాలా జెన్యున్గా చేస్తారు ఏదున్నా. ఇంకా కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఆవులు మార్కెట్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ అయితే చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు కాస్ట్ కూడా అడుగుదాం అన్నకు ఎంత ఏందనేది. అన్న, గుడ్ ఈవినింగ్ అన్న. నమస్తే అన్న. ఇప్పుడు ఇక్కడ మొత్తం సైవాల్ ఉన్నాయి ఆవులు. గిర్ కూడా ముందు తెచ్చినారు. ఎప్పుడు వచ్చింది అన్న లోడు? 4 days అవుతుంది. 4 days అవుతుంది. ఓకే, మొత్తం ఎన్ని ఉన్నాయి? 10 వచ్చినాయి. ఎన్ని అమ్ముడు అన్న? 9 పోయినాయి అన్న. 9 మొత్తం అమ్ముడు పోయినాయి. ఈ లోడ్ మొత్తం అమ్ముడు పోయింది. లోడ్ మొత్తం పోయింది. ఓకే ఓకే, మొత్తం అమ్ముడు పోయినాయి. అయినా మనం వీడియో తీస్తున్నాము, నెక్స్ట్ లోడ్ కూడా వస్తుంది అన్నకు అర్థం చేసుకోవచ్చు. ఆర్డర్ల మీదనే పోయినాయి అన్ని. ఆర్డర్ల మీద అన్న. మనం లాస్ట్ టైం తీసుకున్న వాళ్ళే మళ్ళీ ఇప్పుడు కూడా తీసుకున్నారు. మొత్తం 8 ఆవులు లాస్ట్ టైం తీసుకున్న వాళ్ళే తీసుకున్నారు. ఒక్కటి మాత్రమే కొత్త కస్టమర్ తీసుకున్నారు ఈ లోడ్ లో. ఓకే, అంటే వాళ్ళకి అర్థం అయిపోయింది మిల్కింగ్ మంచిగా ఉంటున్నాయి ఆవులు, జెన్యున్ గా ఉన్నాయని. రేట్లు ఏ విధంగా ఇచ్చిరానా? 60 to 80 ఉంటుంది. 60 to 80. ఓకే, పాలు ఏమన్నా ఇక్కడ చూసుకోవచ్చా? చూసుకోవచ్చు అన్న. 2 పూటలు, 3 పూటలు, 4 పూటలు పాలు చూసుకొని తీసుకెళ్ళచ్చు. ఓకే, ఇక్కడ మనం దాని క్రియేషన్ అనేది ఎక్కడ ఉండదు అన్న. జెన్యున్ గా చూపిస్తాము. పొద్దున సాయంత్రం ప్రతి ఒక్కరిని 2 పూటలు చూసుకోమని చెప్తాం. ఎందుకంటే 2 పూటలు చూస్తేనే కరెక్ట్ అర్థం అవుతుంది. ఒక పూట పాలు చూస్తే అర్థం కాదు. ఎందుకంటే నన్ను కూడా నమ్మని నేను చెప్పట్లేను. 2 పూటలు మీరు చెక్ చేసి చూసి తీసుకొని పోవాలనేది. పోయిన తర్వాత 1% కూడా మీరు బాధపడదు, ఇబ్బంది పడదు. అదే ఫస్ట్ పాయింట్ అన్నది. 2 పూటలు చెక్ చేసుకోండి, ఆవును మంచిగా చూసుకోండి, చెక్ చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ని కూడా పిలిపిస్తా. డాక్టర్తో కూడా మీరు చెకప్ చేయించుకొని తీసుకెళ్ళండి. డాక్టర్ని కూడా పిలిపిస్తా. ఎవరన్నా చెక్ చేయించుకుంటా, ఏదైనా ప్రాబ్లం ఉంది నాకు అర్థమైతలేదు అని ఎవరన్నా కొంచెం వాటి గురించి అవగాహన తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఎవరన్నా అట్లా ఉంటే కూడా నేను డాక్టర్ని పిలిపించి డాక్టర్తో కూడా వాళ్ళకి చెక్ చేయించి పంపిస్తాను. ఓకే, ఇక్కడ ఓపెన్ గ్రేజింగ్ ఉంటుంది అన్న దగ్గర. చూడొచ్చు, ఎన్ని ఎకరాలు ఉంది అన్నది? అంతా 4 ఎకరాలు మొత్తం ఓపెన్ గానే ఉంటాయి. రాగానే ఇప్పుడే వీడియో కోసం అని కట్టేసారు. ఈవినింగ్ అవుతుంది, 3 o'clock. పాలు తీస్తారు అన్న వాళ్ళు. అన్న, ఇప్పుడైతే నెక్స్ట్ లోడ్ ఎప్పుడు వస్తుంది మరి? నెక్స్ట్ లోడ్ మళ్ళీ 1 week లో వస్తుంది. 1 week లో 1 week లో వస్తుంది. ఓకే, చూడొచ్చు. 1 week తర్వాత ఇప్పుడైతే ఏం లేవు అమ్మడానికి. ఇప్పుడు అయితే ఒకటి 7 months ప్రెగ్నెంట్ ఒకటి ఉందన్న. 2 ఉన్నాయి. ఓకే ఓకే, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దామన్నా. ఇక్కడ కాకినాడ వాళ్ళు తీసుకున్నారు. కాకినాడ వాళ్ళు తీసుకున్నారు. ఓకే, ఇదును ఇంకొకటి ఆ బ్లాక్ తీసుకున్నారు. ఓకే, ఈ ఆవు గురించి చెప్పండి. ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. 7 మిల్కింగ్ ఉంది. ఓకే, పల్టా ఉదర్ లేకి 7 లీటర్స్. 7 లీటర్స్ ఇస్తుందా? ఇస్తుంది ఇక్కడ మన ఫామ్ లో ఇప్పుడు ఇస్తుంది. చెక్ చేసుకోవచ్చు అన్న. ఓకే, ఇది కొంచెం హైట్ చిన్నగా ఉంటాయి కదా? ఇది కొంచెం హైట్ వచ్చిందన్న. ఈ సాయివాల్లో కొంచెం హైట్ తక్కువనే ఉంటుంది. ఓకే, ఆ సాయివాలు ఇక్కడ హెచ్ఎఫ్ హైట్ ఎక్కువ వస్తుంది. ఓకే, విహెచ్ఎఫ్ సాయివాల్ కొంచెం హైట్ తక్కువనే ఉంటుంది, మీడియం హైట్ ఉంటుంది. గిర్ హెచ్ఎఫ్ ఎక్కువ హైట్ ఉంటుంది. ఇది మీడియం హైటే ఉంటుంది. సైవాల్ లో హైట్ వచ్చిందంటే క్రాస్ ఉన్నట్టే. ఓకే, క్రాస్ వచ్చినట్టే. ఓకే, చూడొచ్చు. మీడియం హైట్ ఉంటేనే కరెక్ట్. అది జెన్యున్ క్వాలిటీ. అది హంపును మీడియం హైట్ ఉండాలి. ఎక్కువ హెవీ హైట్ ఉందంటే కూడా అట్లా కాదు. ఇది చూడండి, మంచి బ్రీడ్ వచ్చింది. నెంబర్ 1 బ్రీడ్ అని. నెంబర్ 1 బ్రీడ్. అమ్ముడు పోయింది అనేది కూడా. మిర్యాలగూడెం వాళ్ళు తీసుకున్నారు. 2 తీసుకున్నారు వాళ్ళు. ఒకరే 2 తీసుకున్నారు. చాలా మంచి బ్రీడ్ అన్న. ఎప్పుడు ఇంతదన్న? ఇది ఒక 20-25 days అన్న. 20-25 days టైం. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఏముంటది? ఏం రొమ్ముల ప్రాబ్లం కానీ గుడ్లమాయ ప్రాబ్లం వచ్చినా రీప్లేస్మెంట్ అన్న. నెక్స్ట్ లోడ్ లో వాళ్ళకి కావాల్సిన చాయిస్ ఇస్తాం. ఓకే, వేరే ఆవు ఇస్తారు, చూసుకోవచ్చు. ఆవు క్వాలిటీ చూసుకోండి. మిర్యాలగూడెం వాళ్ళు తీసుకున్నారు. ఇది ఆ వైట్ 2 తీసుకున్నారు. ఓకే, ఆ వైట్ ఒకటి, చిన్నది చిన్న వైట్ ఒకటి. ఓకే, ఆవులు మంచి బుడ్డుగా ఉంటాయి. అంటే మరీ టూ మచ్ హైట్ ఉండవు. క్వాలిటీ ఉంటే మంచి హైట్ లో యావరేజ్ హైట్ ఉంటది. క్వాలిటీ కూడా ఉంటుందా అన్న దగ్గర. మీకు ఎలాంటి ఆవులుగా ఇస్తారు, చాలా జెన్యున్ గా. ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ అడ్రస్ ఏది ఉంటుంది అన్న? రామోజీ ఫిలిం సిటీ పక్కన 2 kilometers కవాడ్పల్లి విలేజ్, అబ్దుల్లాపూర్ మెట్ మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. హైదరాబాద్ కి 20 kilometers డిస్టెన్స్ లో ఉంటుంది. విజయవాడ రూట్ లో. విజయవాడ హైవే నుంచి 2 kilometers. విజయవాడ హైవే నుంచి 2 kilometers. దీని గురించి చెప్పన్నా అన్న. ఇది 6 liters ఇస్తుంది అన్న. 6 liters. ఫీమేల్ కాఫ్ ఉంది. ఫీమేల్ కాఫ్ ఉంది. ఇది కూడా కాకినాడ వాళ్ళు తీసుకున్నారు. 2 ఇదేనో 2 కాకినాడ వాళ్ళు తీసుకున్నారు. ఇదొకటి కాకినాడ సేల్ అయింది ఆల్రెడీ. సేల్ అయింది. ఓకే, ఎప్పుడు ఇంత? ఇది ఈనిందనా? ఫీమేల్ కాఫ్. ఎంత మిల్క్ ఉంది? 6 liters అన్న. ఓకే, పల్టా 6 liters. ఓకే,
6 లీటర్ ఇప్పుడు ఇస్తుందా ప్రెసెంట్ గా? ఇస్తుంది, ప్రెసెంట్ ఇస్తుంది. ఓకే, ఇంకా ఎన్ని రోజులు సెట్ అయిపోతాయి అన్నవి? ఒక 3-4 డేస్ అన్న. ఆల్రెడీ మన దగ్గర 4 డేస్ అయింది వచ్చి. ఓకే, 4 డేస్ అయింది. రెస్ట్ ఇచ్చినాము. రెస్ట్ ఇచ్చినాకనే మళ్ళీ ఎందుకంటే ఒక 400 కిలోమీటర్స్ జర్నీ చేయాలి కాబట్టి ఆ జర్నీ అలసట కోసం వాళ్ళకి రెస్ట్ చేయడం కోసం ఆపిపెట్టిన. సెట్ చేసిన 2 డేస్ తర్వాత పంపిస్తా అని చెప్పేసి ఆపాను. ఇంకా 2 డేస్ తర్వాత ఫుల్ పేమెంట్ చేసిపోయారు. నేనే దానికి డెలివరీ చేయలేదు ఇంకా 2 రోజులు, ఎందుకంటే అక్కడ నుంచి జర్నీ చేసి వచ్చింది. మళ్ళీ ఒక 1 డే జర్నీ ఎందుకు, ఒక 2-3 రోజులు రెస్ట్ ఇస్తా అని చెప్పేసి వాళ్ళు చెప్పి వాళ్ళు ఫుల్ పేమెంట్ చేసేలేరు. ఓకే, ఇక్కడ ముంగలు కూడా చూద్దాము. ఇది రాజావారు అనేది ఇక్కడ చూడండి. ఇది ఒకటి 7 months ప్రెగ్నెంట్ ఉందన్న. ఇది అమ్మడానికి ఉందా? ఇది ఉందన్న. ఇది ఒకటి 7 months అమ్ముడు పోలే, ఇంకా ఇది పోలేదన్న, సేల్ కాదు. ఇది లాస్ట్ లోడ్ లో వచ్చింది. ఓకే, ఇది సైవాలేనా? ఇది సైవాలన్న. ఓకే, ఇది కూడా చూసుకోవచ్చు. 7 months ఉంది. 7 months. ఓకే, ఇంకా 2 months టైం ఉంది. 2 months టైం ఉంది. 5+ మిల్క్ ఇస్తాను. 5 to 6. 5 అయితే మీరు చూసి 5 ఇస్తారు. 5 ఇస్తారు. ఓకే, ఇది ఎక్కువ కూడా చెప్తలేరు. 14-16లో అన్న 5 లీటర్లు చెప్తారు. 5-6 ఏ రైతు ఉన్నా అంతే అన్న, అంతే చెప్పాలి. అది 7 లీటర్స్ ఇస్తుంది, 6 ఇస్తుంది, ఇది 5 ఇస్తుంది. దేని కెపాసిటీ దాని. ఓకే, 60,000 నుంచి స్టార్టింగ్, 60 నుంచి 80. ఓకే, ఏ ప్రతి లోడ్ అంతేనా? అదే లోడ్. మన మాక్సిమం 95% అదే రేంజ్ అదే ఉంటుంది. 60 నుంచి 80 మధ్యలో ఉంటాయి. ఓకే, ఇది చూడండి. ఇక్కడ ముంగల్ చెప్పండి. ఇది లోకల్ ఒంగోలు అన్న, మన పర్సనల్ కోసం తెచ్చింది. మీ పర్సనల్ కోసం ఇంతకు ముందు తీసుకున్నది అది ఉన్నది. అది కూడా 20 days అయితే డెలివరీ అవుతుంది. ఇది బుల్ అన్న. ఓకే, సాయి వాళ్ళది 26-27 months ఉందన్న. 26-27 months కండిషన్ ఉంది. హైట్ కూడా మంచిగా ఉంది. ఇంకొక 3-4 months అయితే రెడీ అవుతుంది. క్రాసింగ్ రెడీ అవుతుంది ఒక 4 months కి. ఓకే, అక్కడ చూడండి. ఇంకా ఆవు ఉంది ఇంకొకటి. ఆల్రెడీ పంపించారు. ఎన్ని పంపించారన్న? 8 పోయినాయి అన్న. ఓకే, ఇక్కడ చూడండి. ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ చేసినాం. ఓకే, ఇది లాస్ట్ టైం దాంట్లో ఉండే. అది వాళ్ళు ఫస్ట్ లాస్ట్ టైం తీసుకున్నాయి, వాళ్ళు డెలివరీ తీసుకోలేదు. ఈ లోడ్ లో ఇంకోటి తీసుకోవడం మిరియాలు కూడా వాళ్ళు 2 తీసుకున్నారు. ఓకే, అది లాస్ట్ లోడ్. ఇది లాస్ట్ లోడ్ లోది. లాస్ట్ లోడ్ లోది. అది ఈ లోడ్ లోది. 2 ఒకేసారి తీసుకెళ్తామని చెప్పేసి దీని లాస్ట్ టైం లోడ్ తీసుకెళ్ళాలి. అయ్యిందన్న. చిన్నగా ఉందా? చిన్నగా ఉంది. పాలు మంచిగా ఇస్తుంది. 5.5 ఇస్తుంది. పూటకు 5.5 ఇస్తుంది. చాలా మంచిగా ఉంది చూడండి. చాలా క్యూట్ గా ఉంటుంది. ఓకే, వాళ్ళు వచ్చి చూసి తీసుకున్నారంట. చాలా మంచిగా ఉంది. లాస్ట్ టైం వీడియోలో ప్రెగ్నెంట్ ఉండే. డెలివరీ అయిన తర్వాత వాళ్ళు డెలివరీ అయినాక వాళ్ళు ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చారు. డెలివరీ అయినాక ఫుల్ పేమెంట్ చేశారు. ఈ లోడ్ కోసం అని వెయిట్ చేసి ఇక్కడే ఉంచారు. ఈ లోడ్ తో పాటు ఇది తీసుకెళ్ళిపోతారు. ఇది తీసుకొని చూడొచ్చు అన్న. ఇప్పుడు ఈ లోడ్ లో ఎన్ని పంపించారు ఆవులు బయటికి? మార్నింగ్ వెళ్ళిపోయినాయి అన్నారు. డెలివరీ మనం పంపించేసిన 7 పంపించేసిన. 7 వెళ్ళిపోయినాయి. ఇంకా 4 ఇప్పుడు పోతున్నాయి. ఇది పాత లోడ్ లో ఒకటి. ఈ లోడ్ లో 3 ఈ రోజు వెళ్ళిపోతాయి. నెక్స్ట్ లోడ్ 8 days. నెక్స్ట్ లోడ్ 7 to 8 days. ఓకే, ఏమైనా ఆర్డర్ ఇవ్వచ్చా? ఇలాగనే ఇది కూడా అలాగనే ఎందుకనే తొందర వెళ్ళిపోయింది. లాస్ట్ టైం తీసుకున్న వాళ్ళే ఆల్రెడీ వాళ్ళు వీడియో పంపించి వాళ్ళు పేమెంట్ కూడా చేశారు. 50% వచ్చినాక ఓకే చేసుకొని మిగిలిన పేమెంట్ చేసేసారు. ఓకే, 50% వచ్చేనా చూసుకోండి. నాకు అడ్వాన్స్ ఇవ్వాలని ఏం లేదు. ఇక్కడికి వచ్చి చెక్ చేసినాకనే పేమెంట్ చేయొచ్చు. వాళ్ళకి హోప్ ఉండి వాళ్ళు ఆల్రెడీ తీసుకెళ్లారు కాబట్టి నమ్మకం ఉండి వాళ్ళు ఇచ్చారు. నేను అందరిని ఇవ్వమని ఎవరికి చెప్పట్లేను. వచ్చి చూసుకొని చెక్ చేసుకున్నాకనే నాకు అడ్వాన్స్ కానీ పేమెంట్ కానీ చేయండి. ముందు ఎవరు ఇవ్వాలని ఏం లేదు. ఆవు ఉంటేనే చూసి తీసుకోండి. నాకు ముందే పేమెంట్ చేసి నాకు రాకముందే వీడియో చూపించి పేమెంట్ తో నేను ఇవ్వను. వాళ్ళకి జెన్యున్ గా మనకు లాస్ట్ కస్టమర్ కాబట్టి వాళ్ళకు నమ్మకం ఉండి వాళ్ళు చేశారు. అంతే తప్ప అందరినీ అలా నేను ఎవరికి ఎంకరేజ్ కూడా చేయను. చాలా జెన్యున్ గా వర్క్ చేస్తారన్న. ఏదున్నా మనకు ఆవులు రీజనబుల్ గా ఇస్తారు. ఏదైనా ప్రాబ్లం ఉన్నా చెప్తారు. ఈ ప్రాబ్లం ఆవుకి ఇది ఉందని చాలా సపోర్ట్ చేస్తారు కస్టమర్లకు కూడా. ఆ విధంగా ఉంది. ఇంకొకటి 2 డబ్బులు తిన్నా కూడా సాటిస్ఫాక్షన్ కావాలి అని అన్న చెప్తుంటారు. ఎవరైనా రైతులు కూడా తీసుకుంటే ఓపెన్ గ్రేజింగ్ ఉంటుంది చూడండి. ఏదో ఒక దగ్గర కట్టేసి కాదు, ఓపెన్ గ్రేజింగ్ 8 days పెట్టుకొని మరీ ఏదో వచ్చింది మార్నింగ్ రోడ్ అమ్ముడు అయింది ఇచ్చేద్దాం వాళ్ళు ఏమైనా చేసుకుంటారు అది కాదు. సెట్ చేసిన తర్వాత ఆవులు ఇక్కడ ఓపెన్ గ్రేజింగ్ లో తింటున్నా లేవు అన్ని చూపెట్టి వీడియోలు పంపించి రైతులకు మీ ఆవు ఇలా తింటుంది, ఇలా ఉంది, ఈ విధంగా నడుస్తుందని డీటెయిల్ గా పంపించిన తర్వాతనే ఆవులు పంపిస్తారు. చాలా జెన్యున్ గా వర్క్ చేస్తున్నారు. ఒకసారి రండి అన్న దగ్గర వచ్చి కాంటాక్ట్ చేయండి. సైవాల్ గిర్ కూడా తెస్తారా? గిర్ కూడా తెస్తారు. రాటి కూడా వస్తాయి. మాక్సిమం అంటే అందరూ ఎక్కువ చాయిస్ సాయివాల్ అడుగుతారు మన దగ్గర నుంచి. ఓకే, అందుకని సాయివాల్ ఎక్కువ రిపీట్ అవుతుంది. ఓకే, సాయివాల్ ముందు గీర్ వచ్చి నుండే మళ్ళీ సాయివాల్ 2 లోడ్లు వచ్చినాయి. అలాగనే నెక్స్ట్ లోడ్ కూడా మళ్ళీ సాయివాలే వస్తుంది. ఓకే, 8 days తర్వాత ఆల్రెడీ సెలెక్షన్ అయిపోయింది. సెలెక్షన్ అయింది. మీరే వెళ్తారా? నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడే రిక్వైర్మెంట్ ఎక్కువ ఉందని చెప్పేసి 6 ఆవులకి పేమెంట్ అడ్వాన్స్ కూడా ఇచ్చేసి వచ్చాను. ఒక 4 మాత్రం ఈ 2 రోజులు సెలెక్ట్ అయిపోతే ఎల్లుండి లోడ్ అయిపోతుంది. ఓకే, 8 days తర్వాత లోడ్ వస్తుంది. కాంటాక్ట్ చేయండి. ఎవరికైనా ఆర్డర్ కావాలని ఇచ్చేయండి అన్నకు.
వచ్చి మీకు ఆర్డర్ ఇవ్వాలని ఏం లేదు, ఫామ్ కి వచ్చి విజిట్ చేసి ఆవులు తీసుకోండి, వచ్చిన తర్వాతనే వచ్చి చూసుకొని తీసుకోండి. ఆ విధంగా ఏది లేదు. ఎవరైనా నమ్మకం ఉన్న వాళ్ళు ఉంటారు కదా పాత రైతులు, వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారని చెప్తున్నారు. థ్యాంక్ యూ అన్న. నమస్తే. జై హింద్.